హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిత చంద్ర క్రియేషన్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి గర్భం దాల్చిన తర్వాత మనకి బేబీ మూమెంట్స్ అనేవి ఎప్పటి నుండి స్టార్ట్ అవుతాయి, అలాగే ఎన్ని మూమెంట్స్ ఉంటాయి అనేది తెలుసుకుందాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి, 100% రిప్లై అయితే ఇస్తాను. ఇక వీడియోలోకి వచ్చినట్లయితే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయ్యే వాళ్ళకి చాలా సందేహాలు ఉంటాయి. వాటిల్లో వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి బేబీ కదలికలు ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అనేది. బేబీ కదలికలు అనేవి ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి 6th మంత్ స్టార్టింగ్ ఆర్ 6th మంత్ ఎండింగ్, ఆ విధంగా అప్పట్లో మూమెంట్స్ అనేవి తెలుస్తూ ఉంటాయండి. కానీ సెకండ్ టైం ప్రెగ్నెంట్ వాళ్ళకి 5th మంత్ ఎండింగ్ కల్లా మూమెంట్స్ అనేవి తెలిసిపోతాయి. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ కడుపు అనేది కొంచెం లూజ్ అయి ఉంటుంది. అందువల్ల సెకండ్ టైం ప్రెగ్నెంట్ వాళ్ళకి ఫాస్ట్‌గా మూమెంట్స్ అనేవి తెలుస్తాయి. ఇక ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయిన వాళ్ళకి చాలా సందేహాలుంటాయి. వాటిలో వచ్చేసి బేబీ మూమెంట్స్ అనేవి ఏ విధంగా తెలుస్తాయి అనేసి. ఈ బేబీ మూమెంట్స్ అనేవి ఫస్టు మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ లోపల 3 కదలికలైతే పక్కాగా ఉండాలి. అలాగే ఆఫ్టర్‌నూన్ తిన్న అంటే లంచ్ లోపల మిడిల్ బ్రేక్‌ఫాస్ట్ మిడిల్‌లో ఖచ్చితంగా 3 కదలికలైతే ఉండాలి. నెక్స్ట్ పడుకునే ముందు, పడుకునే లోపు ఖచ్చితంగా మనకి ఆఫ్టర్‌నూన్‌ని అక్కడికి ఖచ్చితంగా ఒక 5, 6 కదలికలైతే ఉండాలి. ఈ విధంగా పర్ డేకి ఎన్ని కదలికలు ఉండాలంటే ఖచ్చితంగా ఒక 10-15 కదలికలైతే ఉండాలండి. ఈ విధంగా కదలికలనేవి లేకున్నట్లయితే ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. కానీ ఒక స్టెప్ అంటే కొన్ని టిప్స్ అనేవి చెప్తాను. ఏంటంటే హాట్ వాటర్ తాగాలి. హాట్ వాటర్ తాగినప్పటికీ మీకు కదలికలు రాలేదు అంటే ఖచ్చితంగా డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఓకేనా. హాట్ వాటర్ తాగాలి. లేకపోతే చాలామంది ప్రెగ్నెన్సీలో చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. అప్పుడు ఆ బేబీ కదలికలనేవి నిలిపేస్తుంది. టెన్షన్ అనేది పడకుండా రిలీఫ్‌గా ఉండాలి ప్రెగ్నెన్సీలో. ఎటువంటి టెన్షన్స్ అనేవి పెట్టుకోకూడదు. ఏ దాని గురించి అస్సలు ఆలోచించకూడదు. మీరు ఒక్కటే ఆలోచించాలి. ఏంటి, మీ బేబీ మూమెంట్స్ అనేవి అంటే బాగుండాలి, మా బేబీ హెల్తీగా పుట్టాలి అనేది మాత్రమే ఆలోచించాలి. ఓకేనా. ఈ విధంగా మీరు కదలికల గురించి వీడియో అయితే అబ్జర్వ్ చేశారు కదా. ఫస్ట్ పర్ డేకి ఎన్ని ఉండాలి, 10-15 కదలికలైతే ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా. ఈ విధంగా మూమెంట్స్ రానప్పుడు వాకింగ్ చేయడం, స్టెప్స్ ఎక్కి దిగడం, అలాగే ఎక్సర్సైజెస్ చేయడం, ఇలాంటివి చేస్తే ఖచ్చితంగా కదలికలు అనేవి పక్కాగా వస్తాయండి. అది కూడా ఈ టిప్స్ అనేవి ఫాలో అవ్వండి. అప్పుడు కదలికలు అనేవి ఖచ్చితంగా తెలిసిపోతాయి. అప్పటికి మీకు కదలిక రాలేదు, హాట్ వాటర్ తాగాము, ఎక్సర్సైజెస్ చేశాము, ఇంకా వాకింగ్ చేశాము, అలా అన్నీ చేసినాకి మాకు కదలికలు రాలేదు, కడుపు అనేది అనీజీగా ఉంది, స్టమక్ అనేది చాలా గట్టిగా ఉంది అంటే ఇమ్మీడియేట్‌గా మీరైతే డాక్టర్‌ని అయితే కన్సల్ట్ అవ్వాలి. ఓకేనా. ఈ విధంగా అన్నీ చూడండి. ఒకవేళ కదలికలు లేకపోతే డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఎటువంటి డౌట్ ఉన్నా కమెంట్ చేయండి. కమెంట్ చేయకపోతే ఎవ్వరు రిప్లై ఇవ్వరు ఫ్రెండ్స్. చాలామంది రిప్లై అసలు ఇవ్వరు. కానీ నేను రిప్లై ఇస్తానని చెప్తున్నాను. ఖచ్చితంగా కమెంట్ చేయండి. ఓకేనా. ఈ వీడియో మీకు యూస్‌ఫుల్ అనిపిస్తే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ వీడియోస్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.